మీ కష్టాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా కొరకు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. హిజ్కియా అనారోగ్యంగా ఉన్నాడు అనే సంగతి యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి వచనం చూస్తే మనకి అర్థమవుతుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఏంటిదది? మరణకరమైన ఒక వ్యాధి అతనికి కలిగిందని ప్రవక్త తెలియపరుస్తున్నాడు. మరి ప్రవక్తకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు కాబట్టి వెంటనే వెళ్ళు, నా కుమారుడైన హిజ్కియాకు ఈ మాటలు తెలియపరచుము. నీవు బ్రతుకువు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఈ మాట తెలియపరచమని తన ప్రవక్తను దేవుడు పంపాడు. మరి ప్రవక్త వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే అతడు స్పందించి ఏం చేస్తున్నాడో చూడండి. ఆమోస్ కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చియున్నాడని చెప్పగా, నిజంగా ఆ మాట చెప్పంగానే అతడు వెంటనే ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. మరి నీవు కూడా ఇలాంటి ప్రార్థనా జీవితం కలిగి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ అద్భుతంగా మీ బలహీనతలు ఏవైనా కావచ్చు, ఆయన తీసివేస్తాడు. ఇప్పుడు చూడండి, వెంటనే 2వ వచనం ఏం చెప్తున్నాడో. వెంటనే అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఏమంటున్నాడు? యెహోవా, యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అద్భుతమైన ప్రార్థన. చిన్న ప్రార్థన తన రోగాన్ని తొలగించింది. చిన్న ప్రార్థన ఇప్పుడు చనిపోతున్న వ్యక్తి బ్రతికాడు. చిన్న ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకోగలిగాడు. మరి నీవు ఇలాంటి ప్రార్థన ఎందుకు చేయకూడదు? ఇలాంటి నమ్మకం, విశ్వాసం ఎందుకు ఉండకూడదు? అనుమానం కలిగి ఉండకు, అపనమ్మకం కలిగి ఉండకు, అవిశ్వాసం కలిగి ఉండకు. 2 విషయాలు. యేసుక్రీస్తుని నమ్ము, యేసుక్రీస్తుని విశ్వాసం కలిగి ఉండు. ఇవి 2 పనులు నీవు చేస్తే నీ జీవితంలో అద్భుతం కలుగుతుంది. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి మన కొరకే పంపించాడు.